చవితి పండుగ నాడు మా ఇంట్లో నిన్ను నిలుపుకుందుమయ్య పిండి వంటలు చేసి నీకు తినిపించేము పిండి వంటలు చేసి నీకు తినిపించేము పిండి వంటలు చేసి నీకు తినిపించేము వాడవాడల్లో నా మా గణపయ్య వేడుకలు జరిపేమయ్యో మా గణపయ్య వాడవాడల్లో నా మా గణపయ్య వేడుకలు జరిపేమయ్యో మా గణపయ్య ఇంటిల్లి పాదిమంతా మా గణపయ్య మనసారా పూజింతుమో మా గణపయ్య ఇంటిల్లి పాదిమంతా మా గణపయ్య మనసారా పూజింతుమో మా గణపయ్య కాని పాకలోని బావిలో వెలసిన కరుణామయుడమ్మ మన చిట్టి గణపతి ఘనమూల కదిపాతి గజముఖ గణపతి గణమూల కదిపాతి గజముఖ గణపతి గణమూల కదిపాతి గజముఖ గణపతి గణపతి చరితమినరో ఘనమైన మహిమల్ని కనరోయమ్మ మాయమ్మ గణపతి చరిత వినరో ఘనమైన మహిమల్ని కనరోయమ్మ మాయమ్మ ఎలుక వాహనుడైన ఎంకయ్య లీలల్ని వినరోయమ్మ మాయమ్మ ఎలుక వాహనుడైన ఎంకయ్య లీలల్ని వినరోయమ్మ మాయమ్మ పూర్వకాలం నందు గజసూరుడను పరమేశ్వరుని పరమ భక్తుడమ్మ స్వామిని కొలువని రోజంటూ లేదమ్మా స్వామిని కొలువని రోజంటూ లేదమ్మ స్వామిని కొలువని రోజంటూ లేదా గజరాజు కొగనాడు ఓయమ్మ ఏమి కోరిక కలిగేను మాయమ్మ గజరాజు కొగనాడు ఓయమ్మ ఏమి కోరిక కలిగేనో మాయమ్మ కైలాసాన శివుడుంటే నేనేమో ఇక్కడుంటే మీ ఫలము అనుకున్నాడు గణపతి చరిత వినరే ఓయమ్మ విఘ్నేశుని మహిమలు కనరే మాయమ్మ పరమ భక్తితోని ఆబోల శంకరుని తన హృదయమందున నిలుపుకోవాలని వెండి కొండ శివుని వేడుకుంటున్నాడు వెండి కొండ శివుని వేడుకుంటున్నాడు వెండి కొండ శివుని వేడుకుంటున్నాడు ఘోర తపస్సు చేయగా గజేంద్రుడు అడవికి వెళ్ళినాడు అప్పుడు ఘోర తపస్సు చేయగా గజేంద్రుడు అడవికి వెళ్ళినాడు అప్పుడు కాపులు దూరనట్టి ఓయమ్మ కారడవి చేరిండమ్ము ఆ గజరాజు కాకులు దూరనట్టి ఓయమ్మ కారడవి చేరిండమ్ము ఆ గజరాజు దట్టమైన అడవిలో పుట్టపై కూర్చొని ఓం నమః శివాయ అనుకుంటూ శివునికై తపస్సు చేస్తుండు గజరాజు శివునికై తపస్సు చేస్తుండు గజరాజు శివునికై తపస్సు చేస్తుండు గజరాజు బ్రహ్మాండమంతా కూడా అది చూసి భయపడతా ఉన్నాదమ్మో ఆ సమయాన బ్రహ్మాండమంతా కూడా అది చూసి భయపడతా ఉన్నాదమ్మో ఆ సమయాన ముందేమి జరగనుందో అని భయపడి ముల్లోకాలే వణికేను ఆ తపస్సుకు ముందేమి జరగనుందో అని భయపడి ముల్లోకాలే వణికేను ఆ తపస్సుకు ఏమి వరము కోరునో అని అనుకుంటూ దేవాన దేవుళ్ళే వనుక సాగినారు భువన బాండాలన్నీ దద్దరిల్లావట్టే భువన బాండాలన్నీ దద్దరిల్లావట్టే భువన బాండాలన్నీ దద్దరిల్లావట్టే పరమ భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు తరలి వస్తనే ఉన్నాడు భక్తునికై పరమ భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు తరలి వస్తనే ఉన్నాడు భక్తునికై గజాసురుని ముందర ప్రత్యక్షమై నిజ రూపం దాల్చిండమ్ము ఆ శివుడు గణపతి చరిత వినరే ఓయమ్మ విఘ్నేశుని మహిమలు గనరే మాయమ్మ ప్రత్యక్షమైన తన పరమేశ్వరుని చూసి ఆనందం పొంగే సంతోషమే కలిగే కండ్ల నిండా కాల కంటుని చూసుకునే కండ్ల నిండా కాల కంటుని చూసుకునే కండ్ల నిండా కాల కంటుని చూసుకునే అప్పుడు శంకరుడు గజరాజుతో ఏమి అంటా ఉన్నాడో ఓయమ్మ అప్పుడు శంకరుడు గజరాజుతో ఏమి అంటా ఉన్నాడో ఓయమ్మ నీ భక్తికి మెచ్చిన ఓ గజేంద్ర ఏమి వరము కోరుతావో కోరయ్యా నీ భక్తికి మెచ్చిన ఓ గజేంద్ర ఏమి వరము కోరుతావో కోరయ్యా అది విన్న గజరాజు నా తండ్రి పరమేశ నీ నిజ రూపం చూసి ధన్యుడనైతిని మన్నించి నా కోరిక తీర్చ
విష్ణుమూర్తినైతే ఓయమ్మ గంగిరెద్దుగా మార్చెను ఆ బ్రహ్మ. ఆ విష్ణుమూర్తినైతే ఓయమ్మ గంగిరెద్దుగా మార్చెను ఆ బ్రహ్మ. గంగిరెద్దుల ఆడించే ఆటగాని వేషము గట్టిండమ్ము ఆ బ్రహ్మ. గణపతి చరిత వినరే ఓయమ్మ విఘ్నేశుని మహిమలు గనరే మాయమ్మ. సన్నాయి ఊదుతూ బాజాలు మోగిస్తూ గజరాజు ఉన్నట్టి ప్రాంతాన్ని చేరిండు గంగిరెద్దులాట ఆడించుతుండమ్మ. గంగిరెద్దులాట ఆడించుతుండమ్మ గంగిరెద్దులాట ఆడించుతుండమ్మ. తీరొక్క ఆటలతో ఆ రాజును మెప్పించవట్టిండమ్మో ఆ బ్రహ్మ. తీరొక్క ఆటలతో ఆ రాజును మెప్పించవట్టిండమ్మో ఆ బ్రహ్మ. సంతోషంతో గజరాజు ఆ బ్రహ్మను మెచ్చుకున్నాడమ్మో ఆట చూసి. సంతోషంతో గజరాజు ఆ బ్రహ్మను మెచ్చుకున్నాడమ్మో ఆట చూసి. గంగిరెద్దుల ఆట నాకు నచ్చిందయ్యా, అందుకే నీకు వరమును ఇస్తున్నా, ఏమి కావాలో కోరుకోమన్నాడు. ఏమి కావాలో కోరుకోమన్నాడు ఏమి కావాలో కోరుకోమన్నాడు. మారు వేషానున్నట్టి ఆ బ్రహ్మ ఏమి కోరుతున్నాడో అప్పుడు. మారు వేషానున్నట్టి ఆ బ్రహ్మ ఏమి కోరుతున్నాడో అప్పుడు. నీ హృదయమందు ఉన్న శంకరుని మాతో పంపవయ్యో ఓ రాజా. నీ హృదయమందు ఉన్న
సర్వశక్తులన్నీ బాలునికి ఇచ్చింది. ద్వారం దగ్గర కావలి నిలుసుండమన్నది. లోపలికి ఎవ్వరిని రానియకని చెప్పే, లోపలికి ఎవ్వరిని రానియకని చెప్పే, లోపలికి ఎవ్వరిని రానియకని చెప్పే. పగడాల తన కొడుకుకు పండ్లు పాయసాలెన్నో తినబెట్టెను ఆ తల్లి. పగడాల తన కొడుకుకు పండ్లు పాయసాలెన్నో తినబెట్టెను ఆ తల్లి. పండ్లన్నీ తినుకుంటాను ఆ పసివాడు చిలుక పలుకులు పలికేను ఆ తల్లితో. పండ్లన్నీ తినుకుంటాను ఆ పసివాడు చిలుక పలుకులు పలికేను ఆ తల్లితో. నా తల్లి పార్వతి మాయమ్మ గౌరమ్మ నీవు చెప్పిన మాట జబదాట బోనమ్మ. చీమనైనా కూడా లోపలికి రానివ్వా, చీమనైనా కూడా లోపలికి రానివ్వ, చీమనైనా కూడా లోపలికి రానివ్వ. ముద్దు ముద్దు మాటలకు ఆ గౌరమ్మ మురిసిపోతా ఉన్నదో ఓయమ్మ. ముద్దు ముద్దు మాటలకు ఆ గౌరమ్మ మురిసిపోతా ఉన్నదో ఓయమ్మ. ముత్యాల బాలుని కావలుంచి స్నానాన్ని పోయిందమ్మో ఆ పార్వతి. గణపతి చరితామినరే ఓయమ్మ, విఘ్నేశుని మైమలు గనరే మాయమ్మ. అంతలో నా శివుడు ఇంటికి చేరిండు. గలమ దగ్గరున్న పసివాన్ని చూసిండు. చూసి చూడనట్టు దాటబోయినాడు. చూసి చూడనట్టు దాటపోయినాడు, చూసి చూడనట్టు దాటపోయినాడు. చేతిలోన ఉన్నట్టి త్రిశూలాన్ని గలమ కడ్డం పెట్టెను ఆ బాలుడు. చేతిలోన ఉన్నట్టి త్రిశూలాన్ని గలమ గడ్డం పెట్టెను ఆ బాలుడు. అరటి పండు తినుకుంటా ఆ పసివాడు అందంగా నవ్వబట్టే ఆ సిన్నోడు. అరటి పండు తినుకుంటా పసివాడు అందంగా నవ్వబట్టే ఆ చిన్నోడు. ముద్దు ముద్దుగా నవ్వే మురిపాల బాలుణ్ణి ముక్కంటి శంకరుడు ఆశ్చర్యంతో చూసే. నా ఇంటిలోనే నన్నాపుతుండంటూ, నా ఇంటిలోనే నన్నాపుతుండంటూ, నా ఇంటిలోనే నన్నాపుతుండంటూ. అడ్డం పెట్టిన శూలాన్ని ఆ శంకరుడు రెండు చేతుల గుంజిండో కోపంతో. అడ్డం పెట్టిన శూలాన్ని ఆ శంకరుడు రెండు చేతుల గుంజిండో కోపంతో. చిన్నారి బుడతడైతే ఆ శూలాన్ని ఒక చేత్తోనే పట్టిండో అప్పప్పో. చిన్నారి పుడతాడైతే ఆ శూలాన్ని ఒక చేత్తోనే పట్టిండో అప్పప్పో. ఒక్క చేతుతోనే పట్టుకున్న శూలం రెండు చేతుల గుంజిన జరుగుతలేదమ్మ. పసివాని బలముకు పరమేశ్వరుడే వనికే, పసివాని బలముకు పరమేశ్వరుడే వనికే, పసివాని బలముకు పరమేశ్వరుడే వనికే. కిలకిల నవ్వే బాలునితో ఆ శంకరుడు ఏమంటా ఉన్నాడమ్మో అప్పుడు. కిలకిల నవ్వే బాలునితో ఆ శంకరుడు ఏమంటా ఉన్నాడమ్మో అప్పుడు. ఓరోరి బాల కూడా ద్వారాన్ని కట్టులెమ్మన్నాడమ్మో ఆ శంకరుడు. గణపతి చరితామినరే ఓయమ్మ, విఘ్నేశుని మైమలు గనరే మాయమ్మ. ద్వారాన్ని దాటుట నీ తరముగా దయ్య. వచ్చిన దారిలో వెనుకకు మర్రయ్య. మారు మాట్లాడక మర్యాదగా వెళ్ళు, మారు మాట్లాడక మర్యాదగా వెళ్ళు, మారు మాట్లాడక మర్యాదగా వెళ్ళు. అమ్మ అనుమతి లేనిదే ఈ ద్వారాన్ని దాటనీయనన్నాడు ఆ బాలుడు. అమ్మ అనుమతి లేనిదే ఈ ద్వారాన్ని దాటనీయనన్నాడు ఆ బాలుడు. మా అమ్మ పార్వతమ్మ నన్నీడ కావాలుంచిందన్నాడు ఆ శివునితో. మా అమ్మ పార్వతమ్మ
బాలులను విలిపించి బాలుని శిరసు ఎక్కడున్నా గాని తీసుకొని రమ్మని పంపించినాడమ్మా. తీసుకొని రమ్మని పంపించినాడమ్మ తీసుకొని రమ్మని పంపించినాడమ్మ. చూసి చూసి దొరకక భటులంతా తిరిగి వచ్చినారమ్మో అక్కడికి. చూసి చూసి దొరకక భటులంతా తిరిగి వచ్చినారమ్మో అక్కడికి. అప్పుడు గుర్తొచ్చిందో ఆ శివునికి గజాసురుని సంగతి ఓయమ్మ. అప్పుడు గుర్తొచ్చిందో ఆ శివునికి గజాసురుని సంగతి ఓయమ్మ. అప్పుడు శంకరుడు భటులందరినీ విరిచి ఉత్తర దిశనందు గజరాజు ఉన్నాడు అతని శిరసు తెచ్చి అతికించుమన్నాడు. అతని శిరసు తెచ్చి అతికించమన్నాడు అతని శిరసు తెచ్చి అతికించమన్నాడు. భటులంతా ఓయిన్రమ్మో ఆ గజరాజు తలనైతే తెచ్చిండ్రమ్మో అక్కడికి. భటులంతా ఓయిండ్రమ్మో ఆ గజరాజు తలనైతే తెచ్చిండ్రమ్మో అక్కడికి. బాలుని మొండానికి ఆ గజముఖము అతికించినాడమ్మో ఆ శివుడు. బాలుని మొండానికి ఆ గజముఖము అతికించినాడమ్మో ఆ శివుడు. గజరాజు శిరసుతో లేసిండు బాలుడు వంకర తొండంతోని సూడా సత్తం గుండె ముద్దొచ్చే కొడుకును ముద్దాడే గౌరమ్మ. ముద్దొచ్చే కొడుకును ముద్దాడే గౌరమ్మ ముద్దొచ్చే కొడుకును ముద్దాడే గౌరమ్మ. ముక్కోటి దేవుళ్ళంతా ముద్దుల బాలుణ్ణి చూడొచ్చిరో అబ్బబ్బా. కోటి దేవుళ్ళంతా ముద్దుల బాలుణ్ణి చూడొచ్చిరో అబ్బబ్బా. రంగరంగ వైభోగంగా బాలునికి పేరు పెట్టుతున్నారు ఓయమ్మ. గణపతి చరిత వినరే ఓయమ్మ విఘ్నేశుని మైమలు గనరే మాయమ్మ. గజము శిరసుతోని వెలిగేటి బాలునికి గజముఖుడు అని పేరు పెట్టినారోయమ్మ. ముత్యాల గజముఖుని మురిపంగా పెంచుతుండ్రు. ముత్యాల గణపతిని మురిపంగా పెంచుతుండ్రు ముత్యాల గణపతిని మురిపంగా పెంచుతుండ్రు. ఇంతింత బాలుడైతే ఓయమ్మ ఐదేండ్ల వాడాయేనో అప్పుడు. ఇంతింత బాలుడైతే ఓయమ్మ ఐదేళ్ల వాడాయేనో అప్పుడు. తన కొడుకు గణపతికి బ్రహ్మోపదేశం చెయ్యాలనుకునే ఆ శంకరుడు. తన కొడుకు గణపతికి బ్రహ్మోపదేశం చేయాలనుకునే ఆ శంకరుడు. గణపతికి జంజీరం వెయ్యాలని చెప్పి బంగారు పల్లెంలో జంజీరం తెప్పించి బ్రాహ్మణోత్తములను పిలిపించినాడమ్మా. బ్రాహ్మణోత్తములను పిలిపించినాడమ్మ బ్రాహ్మణోత్తములను పిలిపించినాడమ్మ. మూషికుడు అయిన చిట్టెలుక పల్లెంలోని జంజీరమే కొరికేసిందో అప్పుడు. మూషికుడు అయిన చిట్టెలుక పల్లెంలోని జంజిరమే కొరికేసిందో అప్పుడు. అది చూసి శివ పార్వతులు అయ్యయ్యో ఏమి చేద్దామనుకునిరో ఆ సమయాన. అది చూసి శివ పార్వతులు అయ్యయ్యో ఏమి చేద్దామనుకునిరో ఆ సమయాన. పక్కనే ఉన్నట్టి నాగా సర్పమప్పుడు గణనాథునికి నేను జంజిరమవుతానని శివ పార్వతులనేమో కోరినాదోయమ్మ. శివ పార్వతులనేమో కోరినాదోయమ్మ శివ పార్వతులనేమో కోరినాదోయమ్మ. నాగేంద్రుని మాటలు విని శివ పార్వతులు సంబూరపడ్డారమ్మో ఆ సమయాన. నాగేంద్రుని మాటలు విని శివ పార్వతులు సంబూరపడ్డారమ్మో ఆ సమయాన. ఆ చిట్టి గణపతికి నాగేంద్రుణ్ణి జంజీరంగా వేసిరో అబ్బబ్బా. గణపతి చరిత వినరే ఓయమ్మ విఘ్నేశుని మైమలు గనరే మాయమ్మ. తండ్రి శంకరుడు విఘ్నేశుని కప్పుడు చెవిలోన బ్రహ్మోపదేశం చెయ్యబోగా చిట్టెలు కాది చూసి తుమ్మెద రూపం దాల్చే. చిట్టెలు కాది చూసి తుమ్మెద రూపం దాల్చే చిట్టెలు కాది చూసి తుమ్మెద రూపం దాల్చే. గణపతి చెవి దగ్గర గుయ్ గుయ్ మాని వినబడకుండా చేస్తుందో ఆ తుమ్మెద. గణపతి చెవి దగ్గర గుయ్ గుయ్ మాని వినబడకుండా చేస్తుందో ఆ తుమ్మెద. తుమ్మెద గుయ్ గుయ్ మంటే బ్రహ్మోపదేశం వినిపిస్తలేదమ్మో ఆ గణపతికి. తుమ్మెద గుయ్ గుయ్ మంటే బ్రహ్మోపదేశం వినిపిస్తలేదమ్మో ఆ గణపతికి. చాటంతా చెవితోని ఎలుకను కొట్టిండమ్మా అయినా అది పోకుంటే తొండంతో విసిరిండు తుమ్మెద పాడుగాను ఆనే తిరుగుతూ.
తిరిగి ముందుగా ఎవరైతే ఆ పుణ్యక్షేత్రాల్లో స్నానమాడొస్తారో వారికే సర్వగణాధిపత్యమానే వారికే సర్వగణాధిపత్యమానే వారికే సర్వగణాధిపత్యమానే తండ్రి మాటలు విని కుమార స్వామైతే నెమలి నెక్కినాడమ్మో అప్పుడు తండ్రి మాటలు విని కుమార స్వామైతే నెమలి నెక్కినాడమ్మో అప్పుడు త్రిపున ఆకాశంలో ఆ నెమలిపై దూసుకుపోతున్నాడు ఆ బాలుడు గణపతి
ఆపుకోలేక చంద్రుడు పకపక నవ్విండమ్మో అది చూసి నవ్వు ఆపుకోలేక చంద్రుడు పకపక నవ్విండమ్మో అది చూసి ఆ నవ్వు చూడంగానే ఆ పార్వతికి ఒళ్ళు మండినాదమ్మో అప్పుడు ఆ నవ్వు చూడంగానే ఆ పార్వతికి ఒళ్ళు మండినాదమ్మో అప్పుడు నా కొడుకును చూసి నవ్వినందుకు గాను ఇప్పటి నుంచైతే నిన్నెవరు చూసినా నీలాప నిందలు కలుగునని శాపించే నీలాప నిందలు కలుగునని శాపించే నీలాప నిందలు కలుగునని శాపించే అది విన్న చంద్రుడైతే తన తప్పు మన్నించుమన్నాడమ్మో ఆ పార్వతిని అది విన్న చంద్రుడైతే తన తప్పు మన్నించుమన్నాడమ్మో ఆ పార్వతిని పాదాల మీద పడి ఆ పార్వతిని ప్రార్థించినాడోయమ్మ అప్పుడు పాదాల మీద పడి ఆ పార్వతిని ప్రార్థించినాడోయమ్మ అప్పుడు శాంతించి పార్వతి చంద్రుణ్ణి చూసి భాద్రపద శుద్ధ చవితి రోజున నిన్ను మొదట చూసి నోళ్లకు శాపం తలుగునంది మొదట చూసి నోళ్ళకు శాపం తలుగునంది మొదట చూసి నోళ్ళకు శాపం తలుగునంది ఆ కొంతకాలానికి గణేశుడు బాసర చేరిండమ్మో ఓయమ్మ ఆ కొంతకాలానికి గణేశుడు బాసర చేరిండమ్మో ఓయమ్మ భరతఖండమునందలి బహుదండి క్షేత్రము దర్శించిండు ఆ గణపయ్య గణపతి చరిత వినరే ఓయమ్మ విఘ్నేశుని మహిమలు గనరే మాయమ్మ బాసరలో ఉన్నట్టి గౌతమి గంగన స్నానాలు పూజలు ఆచరించినాడు సరస్వతీ దేవిని ప్రార్థించినాడమ్మా సరస్వతీ దేవిని ప్రార్థించినాడమ్మ సరస్వతీ దేవిని ప్రార్థించినాడమ్మ శారదమ్మ కరుణించి ఆ గణపతితో ఏమంట ఉన్నదమ్మో అప్పుడు శారదమ్మ కరుణించి ఆ గణపతితో ఏమంట ఉన్నాదమ్మో అప్పుడు ఇష్టమైన కోరిక ఓ గణపయ్య కోరుకోమన్నదమ్మో ఆ శారద ఇష్టమైన కోరిక ఓ గణపయ్య కోరుకోమన్నాదమ్మో ఆ శారద అప్పుడు గణేశుడు సరస్వతమ్మతో విశ్వాన ఉన్నట్టి దేవుళ్ళందరికంటే ముందు పూజలు నాకు దక్కాలి అని కోరే ముందు పూజలు నాకు దక్కాలి అని కోరే ముందు పూజలు నాకు దక్కాలి అని కోరే సరస్వతి కరుణించగా గణేశునికి అగ్ర పూజ సిద్ధించే అప్పటి నుంచి సరస్వతి కరుణించగా గణేశునికి అగ్ర పూజ సిద్ధించే అప్పటి నుంచి ముందు పూజల గణపతిని ఓయమ్మ ముద్దుగా గొలువవట్రి భూలోకాన ముందు పూజల గణపతిని ఓయమ్మ ముద్దుగా గొలువవట్రి భూలోకాన భాద్రపద శుద్ధ చవితి నాడు అయితే వినాయక చవితి పండుగ జరిగేను భారతదేశమంతా బహు గొప్ప పండుగ భారతదేశమంతా బహు గొప్ప పండుగ భారతదేశమంతా బహు గొప్ప పండుగ ఇంటింటికి గణపతి అప్పుడు ఇలవేల్పై నిల్చును ఆ రోజుల్లో ఇంటింటికి గణపతి అప్పుడు ఇలవేల్పై నిలుచును ఆ రోజుల్లో వాడవాడల్లోన విఘ్నేశుని పీటలపైన నిలుపుదురో నవరాత్రుల్లో గణపతి చరిత వినరే ఓయమ్మ విఘ్నేశుని మహిమలు గనరే మాయమ్మ
శుభమంగళ